తుక్కుగూడ 5 ఇయర్స్ బ్యాక్ వరకు అక్కడ ఎకరం ఎంత అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అక్కడ ఇల్లు కొనగలమా అనే స్టేజ్కి వచ్చాం. తుక్కుగూడ ఒక సెమీ రెసిడెన్షియల్ ఏరియాగా, సెమీ రెసిడెన్షియల్ అంటే హై రేజ్ అపార్ట్మెంట్లు రాలేదు కానీ విల్లా ప్రాజెక్టులు చాలానే స్టార్ట్ అయినాయి. అలా అవ్వడానికి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, జాగ్రఫీ. తుక్కుగూడకు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్ విత్ రింగ్ రోడ్ యాక్సెసిబిలిటీ. బేసిక్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రింగ్ రోడ్ ఎగ్జిట్స్ నుంచి 2 యాక్సెస్లు ఉంటే అందులో ఈ తుక్కుగూడ ఎగ్జిట్ ఒకటి అండ్ ఇంకొకటి ఫ్యూచర్ సిటీ. సరే, కొన్ని మంది ఫ్యూచర్ సిటీ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటున్నారు, కొన్ని మంది ఏమో అది జరగదు అంటున్నారు. బట్ చిన్న లాజిక్ ఏంటంటే మోర్ దెన్ 20,000 ఎకర్స్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఎప్పటికైనా అక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్స్ రావాల్సిందే, డెవలప్ అవ్వాల్సిందే. అలా డెవలప్ అయ్యే చోటుకి వెళ్లాల్సిన ఎగ్జిట్ ఈ తుక్కుగూడ ఎగ్జిట్. సెకండ్, జోనింగ్ అడ్వాంటేజ్. బేసిక్గా కోకాపేట్ దాటాక ఇటువైపు ఉన్న రింగ్ రోడ్ ఎగ్జిట్స్ లో ఇది ఒక స్పెషల్ ఎగ్జిట్. ఎందుకంటే డిఎస్పిఏ ఎగ్జిట్ లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ 111 ల్యాండ్. రాజేంద్ర నగర్ ఎగ్జిట్ కూడా సరౌండెడ్ విత్ 111 ల్యాండ్. శంషాబాద్ ఎగ్జిట్ ఇక్కడ వరకు 111. పెద్ద గోల్కొండ కూడా ఈ కొంచెం ఎక్స్టెంట్ 111. దాని తర్వాత వచ్చే ఈ తుక్కుగూడ ఎగ్జిట్ లో మాత్రమే ఎగ్జిట్ కి ఆనుకుని మల్టీపర్పస్ జోన్ అండ్ R1 జోన్ అవైలబుల్ గా ఉంది. సో రింగ్ రోడ్ యాక్సెసిబిలిటీ is somewhat easier when compared to other exits. Next, థర్డ్, హైవే ఎక్స్పాన్షన్. నార్మల్గా తుక్కుగూడ ఎగ్జిట్ శ్రీశైలం హైవే మీద ఉంది. ఇప్పుడు ఈ హైవేని 4 లేన్ చేసి తిరుపతి వరకు కనెక్ట్ చేసి నేషనల్ హైవేగా మారుద్దాం అనుకుంటున్నారు. అలా మారుస్తే ఖచ్చితంగా దీనికి రావాల్సిన అప్రిషియేషన్ వస్తుంది. అడ్వాంటేజెస్ అయిపోతే డిసడ్వాంటేజెస్ వద్దాం. ఫస్ట్, ఎక్స్పాన్షన్ హిస్టరీ. 35 ఇయర్స్ కన్నా ముందే తుక్కుగూడకి దగ్గరలో హైదరాబాద్ సిటీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇంత అర్బనైజేషన్ ఉన్నా కూడా సిటీ మ్యాక్స్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయేదానికి మెయిన్ రీజన్ సిటీ పాస్ట్ 30 ఇయర్స్ నుంచి వెస్ట్ వైపు ర్యాపిడ్ గా డెవలప్ అవ్వడం. అలా డెవలప్ అవ్వడంతో ఈ సౌత్ హైదరాబాద్ కి లాస్ట్ 30 ఇయర్స్ గా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తక్కువే వెన్ కంపేర్డ్ టు ద వెస్ట్ హైదరాబాద్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, కమ్యూనిటీ. ఈ డిసడ్వాంటేజ్ కొంచెం ఎక్స్పాన్షన్ హిస్టరీతో కనెక్టెడే. ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి జనాలు వెస్ట్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అక్కడే సెటిల్ అవుతున్నారు అని అర్థం. నెక్స్ట్, వాళ్ళ లైఫ్ అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏరియాకి ఎక్స్టెన్షన్లో ఆలోచిస్తారు కానీ అక్కడి నుంచి పూర్తిగా డిఫరెంట్ ప్లేస్ అయిన తుక్కుగూడకి వచ్చి ఉండాలంటే